అభిమానులు కార్యకర్తలతో వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జనసంద్రంగా మారింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వేలాదిగా ప్రజలు పులివెందుల తరలి వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. నిన్న పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్ ఇవాళ రేపు ప్రజలను కలవనున్నారు. ఈ నేపథ్యంలో క్యాంపు కార్యాలయానికి భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో క్యాంపు కార్యాలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారాయన. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ను కలిసేందుకు క్యాంప్ ఆఫీస్ వద్దకు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన నేత పులివెందుల వచ్చారన్న వార్త తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. క్యాంపు కార్యాలయ పరిసరాలన్నీ జనసంద్రంగా మారిన దృశ్యాలు ప్రజల్లో వైఎస్ జగన్కున్న అంతులేని అభిమానాన్ని గుర్తు చేస్తున్నాయి. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను, అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు పులివెందులు వచ్చారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటామని, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్తున్నారు. పులివెందుల క్యాంపు కార్యాలయం దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి విజయమూర్తి వివరిస్తారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. క్యాంపు కార్యాలయంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పెద్ద ఎత్తున రాయలసీమ 4 జిల్లాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు, తమ సమస్యలను, సాధక బాధలను చెప్పుకునేందుకు వారంతా కూడా తరలి వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, క్యాంపు కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. వేసవిలో ఎండను సైతం లెక్క చేయకుండా తమ యొక్క సమస్యలను తెలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి వారి సాధక బాధలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మనకు అందుబాటులో ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారన్న, ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి కలవడానికి వచ్చారు, ఎన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్నారు? మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నని కలిసేకి వచ్చినాము. మా వాకు చాలా అన్యాయం జరిగిందా, కోనుప్పులపాడు యాడికి మండలము, తాడపత్రి నియోజకవర్గము. మా వారిని రాడ్లతో కొట్టినారు, చెయ్యి ఇరిగింది. చాలా గలాటలు చేసి రౌడీజం చేస్తున్నారు. చాలా దారుణాలు ఎక్కువైనాయి టీడీపీ వాళ్ళవి. మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుందో ఎట్లా తెలియదు, కానీ చాలా రౌడీజం ఎక్కువ అవుతుంది. అక్కడక్కడ విగ్రహాలు పగలగొట్టడము, తరలించడం పక్కకి, చాలా దౌర్జన్యం ఎక్కువైంది. ఎట్లా చేయాలనేది కొన్ని పల్లెలలో కార్యకర్తలని కానీ దాడులు చేస్తున్నారు. అది నాది పరిస్థితి. మేము జగన్మోహన్ రెడ్డికి చెప్పాలని వచ్చినాము. మీ యొక్క సమస్యలు చెప్పడానికి వచ్చున్నారు. ఏ బాధలు పెట్టున్నారు మీ యొక్క తాడిపత్రి నియోజకవర్గం? ఎస్సీ కేసు కింద పెట్టి మమ్మల్ని ఏవైనా కేసు పెట్టి మేము హాస్పిటల్ పోయినా కూడా ఉతుక్కొని ఆపోజిట్ పెట్టుకొని ఎస్సీ వాళ్ళని మనం జోర్జంగా కొట్టి ఎస్సీ కేసు కింద పెట్టి చాలా ఇబ్బందులు పెట్టినారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించిన చంద్రబాబు తన యొక్క బాధల్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పుకునేందుకు వారంతా కూడా తాడిపత్రి నియోజకవర్గం నుంచి వచ్చున్నారు. ప్రస్తుతం ఏదైతే పోలింగ్ రోజు జరిగినటువంటి ఘర్షణలో ఆయన చేయి విరిచేశారు. ప్రస్తుతం ఆయన సిమెంట్ కట్టు వేసుకుంటూ, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు తన యొక్క బాధల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి చెప్పుకునేందుకు వారంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. గంటల తరబడి వీరంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తమ యొక్క సాధక బాధలు వింటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తమ యొక్క బాధలను గుర్తించాలని చెప్పి చూస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది పులివెందుల నియోజకవర్గం సంబంధించిన నాయకులు ఉన్నారు. ఏమనిపిస్తుంది మీరంతా కలవడానికి వచ్చున్నారు? జగన్ సార్ ఒకసారి కలిసే చాలు అనుకుంటున్నాం. మేమంతా ఇంతమంది జనం వచ్చున్నారంటే తన అభిమానం ఎక్కడికి పోలేదు, అందరికి ముందర ఉంది. అంతా చూపిస్తున్నారు జనాలంతా. మేమంతా ఒక ఫోటో కోసం
అందరం వెయిట్ చేస్తున్నాం, ఫోటో మాకు దొరుకుతుందని ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఓవైపు సాధక బాధలు తెలుసుకుంటేనే కష్టకాలంలో వీరంతా కూడా ఎదురు చూస్తూ జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు వీరంతా కూడా తరలి వచ్చారు. ఏదైతే తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతల దాడుల కారణంగా తమంతా కూడా కష్టాలు పడుతున్నాము, ఇబ్బందులు పడుతున్నాము, తమకు రక్షణ కల్పించాలంటూ ఓవైపు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళినప్పటికీ తమపైనే తిరిగి కేసులు పెడుతున్నారంటూ వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ యొక్క కష్టాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి చెప్పుకునేందుకు తామంతా కూడా వచ్చామని చెప్పేసి వీరంతా చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ. అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మళ్లీ విజయ దుందూబీ మోగిస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. వైఎస్ జగన్ను చూసేందుకు పులివెందులు వచ్చారు వివిధ వర్గాల ప్రజలు. వైఎస్ జగన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. తమను ఆప్యాయంగా పలకరించారని, సమస్యలు అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా వైఎస్ జగన్ వెంటే నడుస్తామని చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. చాలా టైం స్పెండ్ చేసి నా ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని దాన్ని సాల్వ్ చేస్తా అని కూడా చెప్పాడు. నేను ఒక కామన్ గర్ల్ని అయినా కూడా నాతో ఇంత దగ్గరగా నన్ను తీసుకొని నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నాతో చాలా బాగా మాట్లాడారు. ఇంత మంచి ముఖ్యమంత్రిని మీకు ఓట్లు లేకుండా ఎట్లా చేసుకున్నారు నాకైతే అర్థం కావట్లా. చాలా బాధగా ఉంది నాకైతే. మళ్ళీ 2029లో పక్కా వైఎస్ఆర్సీపీ కుంభస్థలం కొట్టబోతుంది. పక్కా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఓడినా గెలిచినా వైఎస్ఆర్సీపీ పార్టీనే, జగన్ వెనకలే ఉంటాం మేము పక్కా. సెక్రటరీ గారు మాకు ఇచ్చిన 5% రిజర్వేషన్ వల్ల మా ముస్లిం కమ్యూనిటీ ఎంత ఎత్తుకు ఎదిగిందంటే షెడ్లలో పంచర్లు వేసుకునే పిల్లకాయలు అనే మాట మానిచ్చేసి ఈ రోజు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారంటే కేవలం అది రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చిన వరంగా మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మా పిల్లలు బయట అబ్రాడ్లో కూడా ఇక్కడి నుంచి పోయి అక్కడ ఎంబీబీఎస్ కానివ్వండి, ఎంటెక్లు కానీ చేస్తున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి ఇదేనా సహాయ అని చెప్పి మేము అనుకుంటున్నాం. అదే అభిమానం వాడి కుటుంబం మీద అట్టే ఉంటది. చివరాఖరి వరకు కూడా మేము ఆయన వెంటనే ఉంటాము, జగనన్న వెంట నడుస్తాము, జగన్ వెంటే ఉంటాం. ఆయన ఓడినా గెలిచినా ఆయనతోనే ఉంటాం. ఈ రోజు కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి పేదలకు చెప్పిన హామీలు, పథకాల గురించి ఆలోచన చేయకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ చూసినా గానీ కక్షపూరితంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను వేధించడము, కొట్టడము, కత్తులతో నరి రోడ్ల మీద వాళ్ళ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మీద, కార్యకర్తల మీద, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ మీద అనేక రకాలుగా హింసాత్మకంగా ఆయన పరిపాలన సాగుతుంది తప్ప ఆయన చెప్పిన సూపర్ 6, సూపర్ 7, 25 హామీలు అనేటివి ఏ ఒక్కటి కూడా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టలేదు. పూర్తి స్థాయిలో కక్షపూరితంగా జరుగుతూ ఉంది. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీనికి ప్రతిఫలం అనేది 2029లో తప్పకుండా దీనికి కావాల్సిన పరిష్కారం మీకు జరుగుతుంది. భర్తకు హార్ట్ అటాక్ వచ్చిందంటే జగన్ సార్ లచ్చలు పెట్టి కర్నూలుకు పోయి నేను ఒక్కదాన్ని ఆపరేషన్ చేయించగలుచుకున్నా. అట్లాంటిది ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎవ్వడికి మేలు చేసింది లేదు, ఏ రోగానికి పెట్టింది లేదు, ఏం చేసింది లేదు.